భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీసీ జేఏసీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు అన్నారు. భారతీయ సామాజిక ఉద్యమాల్లో మైలురాయిలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని జయశంకర్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతిని బీసీ జేఏసీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజం అసలు మహిళలకు చదివే వద్దనే సందర్భంలో మనువాదాన్ని కాలదండి మహిళలకు పాఠాలు నేర్పిన అక్షరాలు నేర్పిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మహిళల సమాన హక్కుల కోసం పోరాటం జరిపిన క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు. అక్షరాలు ఏ రకంగా మరి మహిళలకు నేర్పాలని తనే స్కూలు స్థాపించి మహిళలకు అక్షరాభ్యాసం చేపించిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఈ దేశంలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీలు అణగారిన వర్గాలకు అందరికీ వాళ్ళ హక్కుల కోసం ఏ రకంగా చైతన్యం పరచాలంటే విద్యే ప్రధాన ఆయుధంగా వారికి జ్ఞానాన్ని అందించిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. నేను అంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా డిమాండ్ కావచ్చు, విజ్ఞప్తి కావచ్చు, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారతదేశంలో జాతీయ మరియు ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులలో బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోయి ఎస్టీ ఎస్టీల బీసీల ఐక్యత కోసం పోరాటం చేసి సావిత్రిబాయి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి ఫులే 190వ జయంతి శుభాకాంక్షలు. భూపాలపల్లి జిల్లాలోని మహిళా లోకానికి, ప్రజానికానికి అందరికీ మరి సావిత్రిబాయి ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఎందుకు అనంటే 1831లో ఆమె జన్మించి 9వ ఏటనే మ్యారేజ్ చేసుకొని మరి మహాత్మా జ్యోతిరావు ఫులే ఈ సమాజంలో మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఏనాడు తన కుటుంబం గురించి, తన శరీరం గురించి ఆలోచించకుండా ఈ సమాజమే జీవితంగా బ్రతికిన ఆ సావిత్రిబాయి ఫులే ఆశయాలు మహిళా లోకానికి ఎంతో అనుసరించదగినవి. భర్త ఏదైతే కోరుకున్నాడో ఆ భర్తను అనుకరించిన ఆమె ఈ సావిత్రిబాయి ఫులే. భర్త మరి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఈ సంఘానికి, ఈ సమాజానికి విద్య కావాలని మరి ఎంతో తాపత్రయపడ్డాడు. దాన్ని అర్థం చేసుకున్న ఆమె మరి 1848లోనే మహిళలకు విద్య కావాలని పాఠశాలలు తెరుస్తుంది. మరి ఆ విద్య చదువు చెప్పడానికి పోతే ఆమె మీద పెండ నీళ్లు మరి మన్ను కొట్టి ఈ మనువాదులంతా ఆమెను హింస పెడతారు. నువ్వు ఆడిదానివా, గాడిదివా, ఆడజాతికే కలంకం చేస్తావు, నువ్వు బడి చెప్పొద్దని చెప్తారు. మరి విద్యను అందించొద్దని ఆమెను వ్యతిరేకిస్తే జ్యోతిరావు ఫులే గారు చెప్పిన విషయం ఏంటంటే ఒక చీరను మార్చుకొని ఇంకో చీర కట్టుకొని పోయి మరి చదువు చెప్పాలని మరి విద్యను అందించడం జరిగింది. మరొకసారి చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున.